ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ వెంకీగాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా వచ్చేది నీ ఇంటికే. అమ్మో, ఆ వెంకీగాడు మామూలుడు కాదు, పోలీసుల కంటే డేంజరు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేమీ చేయకు, ఇంటికి తాళం వేయి. కొన్ని రోజులు ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ మొత్తం సెట్ చేసి నీకు ఫోన్ చేస్తా, అప్పుడు వచ్చేయి. అలాగే బాబు. వెళ్ళు. ఒరే వెంకీగా, నీ సంగతి చెప్తారా? రా 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 రా, తొందరరా. తాళమై తాళమై తాళమై. రా త్వరగా రా. పద, నేను బస్ స్టాండ్కి తీసుకెళ్లి బస్ ఎక్కించి నేను వెళ్తా. పద. వెంకీగాడు వీడేంటి ఇప్పుడు ఇలా వస్తున్నాడు? ఇదిగో వాడు కానీ ఇప్పుడు మనల్ని చూసేదనుకో, నిన్ను బస్ స్టాండ్కి తీసుకుపోవడం కాదు, నా బతికే బస్ స్టాండ్ అయిపోద్ది. పదమ్మా, పద 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 పద. ఏంట్రా తాళం వేసింది? అదే నాకు అర్థం కావట్లేదు భయ్యా. ఎక్కడైనా దొంగతనం చేసిన వాళ్ళు ఇలా ఎల్లకి తాళాలు వేసుకుని వెళ్తారు, కానీ పోగొట్టుకున్న వాళ్ళు, అది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఇలా తాళాలు వేసుకుని వెళ్ళిపోతారని నాకు కూడా తెలీదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా రాజు, తప్పు అమ్మవాళ్ళు కాదు, ఈ ఇంట విడేచేసింది. ఆవిడ్ని వదలకూడదు రాజు. ఈ ఇంటిపైన నిఘా పెట్టుంచు. ఎలాగైనా సరే ఆవిడ్ని మనం క్యాచ్ చేయాలి. ఆవిడ దొరికితే అమ్మ, చెల్లి ఈ తప్పుడు కేసు నుంచి బయటపడతారు. సరే భయ్యా. అరే రాజు. బాబు. ఏంటమ్మా? ఆ వెంకీ బాబుకి తప్పు చేసింది నేనే అని తెలిసిపోయింది. నువ్వు భయపడకమ్మా, వాళ్ళని కనిపెట్టకుండా నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను కదా. పద పద పద. పక్కింటి ఆవిడే వచ్చి నగలు చూపించి మళ్ళీ ఆవిడే దొంగతనం చేశామని మా మీద నింద వేసింది. మేమే తప్పు చేయలేదని చెప్పినా జీప్ ఎక్కించుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చారు నాన్న. నువ్వైనా గొలుసు ఎక్కడుందో అని వాళ్ళని కొంచెం కనుక్కొని చెప్పు, లేదంటే ఎఫ్ఐఆర్ రాసేస్తా. ఆ తర్వాత జరిగే కథ వేరే ఉంటుంది. ఇక నీ ఇష్టం. మమ్మీ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆ వెంకిగాడి కొంపకి పోవాలి కదా. వాళ్ళ ఇంటికి ఎందుకు మమ్మీ? ఎందుకా?
ఇప్పుడు ఆ వరల్డ్ కప్ ఫైనల్ కన్నా ఆ వెంకిగాడి కొంప దగ్గరే ఆ ఆట రసవత్తరంగా సాగుతా ఉండాది. వాడి తల్లి చెల్లి ఇప్పుడు ఇంట్లో లేరు, ఎల్లి స్టేషన్లో దొంగల్లా కూర్చునుండారు. దొంగల్లోనా? అంటే పోలీసులు అరెస్ట్ చేశారా వాళ్ళని? అంతే కదా మరి. మమ్మీ, వాళ్ళు నిజంగానే దొంగతనం చేశారా? చచా, నిజంగా దొంగతనం చేస్తేనే అరెస్ట్ చేయాలా? ఒకవేళ చేసినా వాళ్ళు దొరికే రకాలు కాదమ్మీ, పెద్ద ముదుర్లు. మీ మావయ్యని చంపి వాళ్ళ మీదకి కేసు రాకుండా లోపల ఒక్కరోజు కూడా లేకుండా ఉండాదంటే ఆ శారద ఎంత టాలెంటెడ్ అనుకునుండావు. అట్టంటోళ్ళు దొంగతనం చేస్తే దొరుకుతారా? అస్సలు దొరకరు. అందుకే ట్రాప్ చేయించిన, లోపల తోయించిన. మరి వాళ్ళు లోపల పడ్డాక ఇంకా ఆ ఇంట్లో ఎవరు ఉండరు కదా, ఎందుకు వెళ్ళడం? వాళ్ళిప్పుడు లోపలికి వెళ్ళినా రేపు బెయిల్ మీద ఇంటికొచ్చేస్తారు కదమ్మీ. ఇంటికొచ్చిన తర్వాత ఇదివరకున్నంత హాయిగా ఇకపై ఉండకుండా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ మనం పొల్యూట్ చేసి పోవాలా. ఆ దెబ్బకి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడం కంటే స్టేషన్లో ఉండడమే నయంలా ఉందనుకుని భయంతో ఈ ఇంటిని వదిలిపోవాలా. ఆ ఇంటిని వదలడం అంటే ఆటోమేటిక్గా ఈ ఊరిని వదలడమే కదమ్మీ. అంతే మమ్మీ. ఏయ్, ఇక్కడ మీరు అమాయకంగా మొహం పెట్టుకుని కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకున్నా ఇక్కడ మీకెవరూ అవార్డులు ఇవ్వరు. చివరిసారిగా అడుగుతున్నా, ఆ గొలుసు ఎక్కడ దాచారు? అయ్యో భగవంతుడా, గొలుసు గొలుసు అని వేధిస్తారేంటమ్మా? మేమా గొలుసును తీస్తేనే కదా దాచడానికి. మేం తీయని గొలుసుని ఇవ్వమని అడిగితే మేమెక్కడి నుంచి తీసుకురాగలం? అర్థం చేసుకోండమ్మా. అర్థం చేసుకుంటాలే. గొలుసు మీ దగ్గర లేదు అంతే కదా? అవును మేడం. 302 ఆ గొలుసు సంగతి తర్వాత చూద్దాం. మీ ఇద్దరే ఆ దొంగతనం చేశారని ఒప్పుకొని ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టండి. దొంగతనం మేం చేసామని ఒప్పుకోవటం ఏంటి మేడం? చెయ్యని తప్పుని మేము ఒప్పుకుంటే మా పరువు పోయినట్టే కదా. అప్పుడు మేం బ్రతికున్నా చచ్చినట్టే. లేదు, చెయ్యని తప్పుని మేము ఒప్పుకోము. ఏంటే తల్లి కూతుళ్ళిద్దరు వేషాలేస్తున్నారా? ఎవరేంటో మాకు తెలియదనుకుంటున్నారా? తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే మాటలు చెప్తారు.